నేను కూడా బిజినెస్ చేద్దామని చెప్పి ఆలోచన చేశాను. ఓకే. మా మేనత్త గారి అబ్బాయికి ఇండికా కారు ఉంది. అతనితో మాట్లాడా, అరే నీకు నేను డీజిల్ పోపిస్తాను, సైడ్ విజిట్స్ అంటే వెళ్దాం, నువ్వు డ్రైవింగ్ వచ్చు కాబట్టి, కస్టమర్ ఏమైనా కొన్నాడు అనుకో నీకు డబ్బులు ఇస్తాను, లేదంటే డీజిల్ పోపిస్తాను నీకు అని చెప్పి తీసుకెళ్ళేవాడు. ఈ ఫ్రెండ్స్ని, ఈ తెలిసిన వాళ్ళ తాలూకొని తీసుకెళ్తుండేవాడు. వాళ్ళు ఎందుకు కొంటారు? ఫ్రెండ్స్ కొంటారా? జాబ్ చేసేవాడు, ఇన్కమ్ వచ్చేవాడు కొంటాడు. అవును, మనకు అప్పుడు ఐడియా లేదు కదా, తెలియదు కదా అసలు ఏ రూట్ వెళ్ళాలో కూడా తెలియదు. ఈ ప్రాసెస్లో ఒక ఎల్ఐసి జోన్ల మీద చూశాడు. ఒక టీచరు, పెద్దవాడు, ఒక ఇల్లు ఉంది గుడిమరకంలో, ఆవిడ చూసింది. ఇట్లా చూపించుకుంటూ వెళ్తున్నాను తెలిసిన వాళ్ళు, చూపించుకుంటూ వెళ్తే కట్ చేస్తే ఒక నెల 2 నెలలు అవుతుంది, ఇన్కమ్ లేదు. ఈ 500 ఆయిల్కి ఈడి ఖర్చులకు 20-30 ఖర్చు అయింది. అరే ఉల్టా ఈ ఖర్చు ఏంద్రా బాబు, వస్తాయి అనుకుంటే అని చెప్పి అనుకుంటే ఫీల్ అయ్యేవాడిని. ఇంట్రెస్ట్ లేదు అప్పటికి కూడా. వన్స్ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఎల్ఐసి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేశాడు, అప్పుడు నువ్వురా సైట్కి వెళ్దాం అని చెప్పి అతని కార్లను తీసుకెళ్ళి సైట్ చూసి 2 ప్లాట్లు కొన్నాడు.